ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విన్నావా మమ్మీ? నిన్నటి దాకా నువ్వు ఈ లేబర్స్ దృష్టిలో అఖిలాండేశ్వరివి, అఖిల మిల్స్ ఎండివి. ఇప్పుడు పాత ఎండి అయిపోయావు. పాత ఎండి అని పేరు పెట్టేశారు చూడు. పరిగెత్తు, కమాన్ కమాన్. ఇంకా లాభం లేదు. బాంబు పెట్టానని ఈవిడికి చెప్పే బదులు ఆ భద్రంగాడికి ఫోన్ చేసి ఆ బాంబుని డిఫ్యూజ్ చేయించడం బెటర్. బాంబు తీసేయమనరా ఎదవని, లేకపోతే నేను పోయేలా ఉన్నాను. తీసేయమంటావా? అలాగే రారా. సరే త్వరగా రారా. మరి స్టేజ్ మీద మావయ్య మ్యాగీ ఉన్నారా? మావయ్య ఎట్టకు బతుకున్న వేస్ట్ పోయినా ఏం కాదు. మ్యాగీరా, పసి కందురా. త్వరగా టైం ఆపి బాంబు తీసేరా. పోరా పోరా, చూస్తావేంటి? పో. అలాగే అన్నా. పో. మరి తొందరగా తీరా తీరా రే, త్వరగా తీ. తీసేవా? పట్టుకో అన్నా. ఆపేవా? ఆపేవా? ఆపేనన్నా. మరి ఆపేసావా లేదా? ఆపేనన్నా, భయపడకు. పద పెడతా, పద తొందరగా. మాయా మాయా, బాంబు తీసేసా. కమాన్ కమాన్, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. కమాన్ కమాన్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అరే పరిగెత్తురా, పరిగెత్తు పరిగెత్తు. కూర్చోమ్మా, ఇప్పుడు కూర్చోమ్మా. ఇప్పుడు మ్యూజిక్ చైర్ పోటీలో వినయన పాప మౌనికాకి కొత్త ఎండి గారు బహుమతి అందజేస్తారు. ఎండి గారి దగ్గరికి వెళ్ళమ్మా. చాలా బాగా ఆడావు తల్లి. థ్యాంక్ యూ అన్నా. చూసావా మమ్మీ వీడి ఓవర్ యాక్షన్? వీడి ఓవర్ యాక్షన్ చూస్తుంటే నీ ఎండి సీటుకే కాదు, నీ ఎమ్మెల్యే సీటుకి కూడా పోటీ వచ్చేలా ఉన్నాడు. అంత దూరం వాణ్ణెందుకు రాణిస్తానమ్మీ? రేపటి నుంచి వాడికి నేనేందో చూపిస్తాను చూడు. అన్నా, మీరందరూ కలిసి మ్యూజికల్ చైర్ ఆడితే మాకు చూడాలని ఆశగా ఉంది. నువ్వు ఇంతలా అడిగితే కాదంటనా తల్లి? ఇదిగో చక్కడి, అమ్మ కూతుళ్ళు అలా కూర్చున్నారండి. రండి, ముగ్గురం కలిసి మ్యూజికల్ చైర్ ఆడదాం. మేము రాము. విన్నావు కదా? విన్నానులే,
మీ అమ్మకి ఏజ్ అయిపోయింది కదా, ఆడితే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఇబ్బంది పడుతుందని రానంటుంది. నువ్వైనా రావచ్చు కదే ఆలపాటి గిత్త. అబ్బి, ఆపుతావా నీ అధిక ప్రసంగం? ఎవరికి వయసు అయి ఉండాది? ఎవరికి మోకాళ్ళ నొప్పులుండాది? అమ్మీ, ఆ అబ్బికి నేనేందో చూపించాలా? పా, ఎల్లాడదాం. బా మమ్మీ. ఈ వెంకీగాడు మామూలోడు కాదు, అఖిలమ్మని కూడా ఒప్పించేశాడు. ఓ, ఏం చేయనమ్మీ? వీడిక్కడ కూడా వచ్చాడా? ఈ వెంకీగాడి చావు ఎలాగూ చూడలేకపోయాను. ఈ సుజాత అన్న చావైనా చూడాలి ఈరోజు. చెప్పమయ్యా. రై, ఆ సుజాత అన్న ఇక్కడికే వచ్చాడు, అటు చూడు. అవును మయ్యా. వెళ్ళండి, రౌడీల్ని పంపాడంతా చూడండి. అలాగే మయ్యా. రే, వాడు సుజాత నేను చూడు చూడు. వెళ్ళి పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏ పకోడి, మా మమ్మీయే గెలిచింది. మమ్మీ, నువ్వే గెలిచావు. మీ మమ్మీ గెలవలేదే, నేనే కుర్చీని వదిలేసా. ఎందుకో తెలుసా? ఎందుకు? మీ మమ్మీ ఎండి చైర్ని నాకు వదిలేసింది కదా, అందుకే. కనీసం ఆ ప్లాస్టిక్ చైర్ అయినా మీ మమ్మీకి వదిలేద్దామని నేనే కావాలని ఓడిపోయా.